యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఇది కొంచెం ఆతృతగా కంగారుగా ఉండే సమయం. అయితే మీకు లభించే సహాయం మీకు మేలు చేసి లాభాన్ని చేకూరుస్తుంది. అవసర సమయంలో మీ చెంతనే నిలబడిన స్నేహితులు మీకు అండగా ఉండి చేసిన సహాయమే మీకిప్పుడు ఒక గొప్ప రిలీఫ్ వంటిది. ఈ స్నేహితులు మీకు వీలైనంత వరకు వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. మేషరాశి రొమాన్స్. స్నేహం ఈ రోజు ఒక ప్రణయభరితమైన బంధంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మీరు సరైన రీతిలో ప్రతిస్పందించడానికి అవతలి మనిషిలోని భావాలను కూడా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. దీనిని విజయవంతమైనదిగాను ఆనందించదగ్గదిగాను చేయడం అన్నది మీ ఇద్దరిపైనే ఆధారపడి ఉంటుంది. నిర్భయంగా దాపరికం లేకుండా మీకేమి కావాలి అన్న విషయంలో స్పష్టంగా ఉండండి మీరిద్దరూ. మేషరాశి కెరియర్. ఈరోజు మీరు ఉన్నత అధికారుల వద్ద నుండి ఒక శుభవార్తను ఆశించవచ్చు. మీ కంపెనీ కోసం మీరు పడ్డ శ్రమ, కష్టపడి చేసిన కృషి ఈనాటికి ఫలించి మీకు రావాల్సిన గుర్తింపును పొందుతారు. అటువంటి గుర్తింపు చిట్ట చివరికి ఒక ప్రశంసా పత్రం కావచ్చు, విదేశాలకు వెళ్లే సూచన కావచ్చు, లేదా జీతంలో పెరుగుదల కావచ్చు, లేకపోతే మీరెన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ కావచ్చు. మీ మార్గంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఈ మంచి శుభ పరిణామాలన్నిటినీ అందుకొని అడుగు ముందుకు వేస్తూ సాగిపోండి. మేషరాశి ఫైనాన్స్. మీరు ఒక వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే దానిని ఎంచుకోవడానికి ఇదే సరైన రోజు. ఈ రోజు మీరు ఎంచుకోబోయే కారు చివరికి మీకు సంతృప్తికరంగా ఉండవచ్చని, మరియు ఈ రోజు అనుకూలమైన మీ జాతకం ఇది మీకు సాధ్యపడేట్టు చేయవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కొనడానికి ఇంకా సిద్ధంగా లేనట్లయితే కనీసం కొన్ని షోరూములైనా చుట్టుముట్టండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి. మేషరాశి హెల్త్. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు. తరచుగా వస్తూ ఉండే నొప్పులతో, బాధలతో మీరు యాతన పడే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈ సమస్య క్రమేపీ సమసిపోయి దీనికి కారణం కనిపెట్టడం కష్టమవుతుంది. అయితే మీరు మీ ఏకాగ్రతను, దృష్టిని పాజిటివ్ అంశాలపైనే పెట్టడం మంచిది. మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే సర్దుమణిగి పోనివ్వండి. ఈసారికి మీరు మరీ అంతగా అనారోగ్యంతో బాధపడకూడదని ఆశించవచ్చు. వృషభ రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులతో గాని లేక మీ పార్ట్నర్తో గాని సంభవించే ఒక చిన్న వివాదం మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంది. మీ కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం ఎలాగో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి కూడా అవకాశం లేకపోలేదు. వృషభ రాశి రొమాన్స్. ప్రణయ పదంలో ఈ రోజు ఒక అద్భుతమైన ప్రణయభరితమైన రోజుగా మీరు అనుకోవచ్చు. అలాగే మీ కలలో కనబడే ప్రణయ దేవత కోసం చూస్తూ మీ భాగస్వామి వద్ద నుండి మీ దైనందిన జీవితంలో మీరు అభిమానించగలిగే స్థాయిలో ఉండే ప్రేమగా ఉండాలని ఆశించే రోజుల్లో ఇది ఒక రోజు. చివరికి ఈ రోజు ఒక సాధారణమైన సగటుగా గడిచిపోయిన రోజుగా భావించినట్లయితే మీరు కోపదృష్టితో చూడడానికి ఏమీ ఆస్కారం లేదు, కారణం కూడా లేదు. వృషభ రాశి కెరియర్. ఈరోజు పని చేయడానికి లేకపోతే చదువుకోవడానికి మీ దృష్టిని మరల్చడానికి వీలు లేకుండా ఉండేటటువంటి ఒక చోటును చూసుకోండి. ఈరోజు మీ దృష్టి మీ బాధ్యతల నుండి సులువుగానే తప్పించబడుతుందని మీరు గ్రహిస్తారు. అంచేత ఈ మాదిరిగా మీ దృష్టిని మరల్చడానికి వీలు లేని, కనీసం దానిని తగ్గించడానికైనా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు ఫోకస్ చేయడం, మేనేజ్ చేసుకోగలిగితే కొంతవరకు మీరు సాఫల్యాన్ని సాధించినట్లే ఈ విషయంలో. వృషభ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని గ్రహిస్తారు. అలాగే డబ్బును ఆదా చేయడంపై ఫోకస్ చేయడం ప్రారంభిస్తారు. సేవింగ్స్ ఖాతాను తెరవడానికి మీరు ఎక్కడి నుండి నిధులు సమకూర్చుకోవాలి అన్న విషయంలో తెలివిగా ఉండాల్సి ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఆర్థిక సౌలభ్యం కోసం ఇది చేయక తప్పదు మీకు. ఈ రోజు అనుకోకుండా మీ చేతికి డబ్బు అందితే దానిని బ్యాంకులో జమ చేయండి. వెంటనే దానిని వడ్డీని సంపాదించనివ్వండి. అలాగే వృషభ రాశి హెల్త్. ఈ రోజు చిన్నగా ఉండి ఒత్తిడి మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. అందుచేత వెంటనే దానిపై తగిన చర్య తీసుకోండి. దాని నుండి తప్పించుకోవడానికి ఒక్కోసారి అధిక ఒత్తిడి హానికరంగా తయారవుతుంది. అయితే అదే సమయంలో అంతులేని మన కోరికలు, వ్యతిరేక భావాలు, అత్యాశలు, ఈర్ష్య, అసూయ మొదలైనవి కూడా ఈ అనర్థానికి ముఖ్యమైన కారణాలన్న విషయం మర్చిపోకండి. మీ శరీరాన్ని, మైండ్ను కూడా సేద తీర్చుకుని పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతిని, విరామాన్ని ఇవ్వండి. జీవితంలో అధిక ఒత్తిడి హానికరమైందని మీకు అర్థమయ్యేలాగా తెలుస్తుంది. మిథున రాశి
ఓవర్వ్యూ. అధికారంలో ఉన్న కొంతమంది మీకు ఈ రోజు కొన్ని ఇబ్బందులను సృష్టించవచ్చు. అయినా సరే మీరు దృఢ నిశ్చయంతో జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తూ పోవాలి. ప్రస్తుతం మీ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి. మీ వైఖరిలో చాలా నిగ్రహంతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. మిథున రాశి. రొమాన్స్. ఇది ఒక ప్రోత్సాహకరమైన రోజు. మీ జీవితంలో ప్రేమ పొంగుతూ ఉంటుంది కాబట్టి మంచి వార్త ఏమిటంటే, ఒకవేళ మీరు ఒక క్రొత్త ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈసారి మీరు అతన్ని కనిపెట్టగలరు. జీవితాంతం కట్టుబడి ఉండే విధానం బదులుగా సరదాగా ఖుషీగా ఉండేటటువంటి అంశంపై ఆధారపడి ఉంటే ఒక చిన్న బాంధవ్యంగా ఇది మారవచ్చు. అయితే ఒక విషయం మాత్రం నిజం, అది మీకు కొన్ని తీయటి జ్ఞాపకాలను ఇస్తుంది. మీరు జీవితాంతం వరకు నెమరు వేసుకుని ఆనందంగా గడపవచ్చు. మిథున రాశి. కెరియర్. ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు విజయవంతంగా. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇవ్వడమే కాదు, మంచి ఉద్యోగావకాశాలకు తావిస్తుంది. మీకు సకాలంలో మీ పనులన్నింటినీ పూర్తి చేయడంలో మీరు చేసే కృషిని అలాగే కొనసాగిస్తూనే ఉండండి. ఎందుకంటే అది నిజంగా మీ సీనియర్లను ఇంప్రెస్ చేసి మిమ్మల్ని ప్రమోషన్ మార్గంలో పెట్టగలదు, మరియు జీతం పెరుగుదలపై కూడా. అలాగే పని విషయంలో మీరు ఎప్పుడూ పై స్థాయిలో ఉండటం మీకు కాస్త ఒత్తిడి నుండి, ఉద్రిక్త పరిస్థితుల నుండి కాపాడుతుంది. మిథున రాశి. ఫైనాన్స్. ఈ రోజు మీరు ఈ మధ్యనే భరించవలసి వచ్చిన నష్టాల నుండి కాస్త కోలుకున్నట్లు గమనిస్తారు. గాలివాటంగా వచ్చిన అదృష్టం మిమ్మల్ని మీ అకౌంట్లో ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకునేలాగా చేస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు మీరు ఇక తొందరపాటు పనులేమీ చేయవద్దు. కానీ మీరు ఈ మధ్యనే తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఈ మధ్యనే పడిన ఆర్థికపరమైన ఈ గోతుల నుండి బయటకు పడేలాగా చేశాయి. అయితే ఈ మాదిరిగా వచ్చిన ఈ చిన్న గాలివాటు అదృష్టాన్ని ఇంకేముందిలే అని అతిగా తీసుకోకండి. మీ ఆర్థిక జీవితం ఇంకా కాస్త ఒడిదుడుకుల్లోనే ఉంది. మిథున రాశి. హెల్త్. ఈ రోజు ఎక్కువగా శారీరక వ్యాయామం చేయాలని మీరు కోరుకోవడం లేదని తెలుసుకుంటుంది. మీరు బద్ధకాన్ని పారద్రోలడానికి ఈ వ్యాయామం చేయవలసి ఉన్నప్పటికీ, అలాగే చేయవలసిన వ్యాయామం కోసం బయటపడటానికి కూడా టైం సరిపోకపోవడం ఫలితంగా ఈ మధ్య వచ్చిన నొప్పులు, బాధలు మళ్ళీ రావచ్చు. అందుచేత ఆలస్యం చేయడానికి పరిస్థితిని చక్కబెట్టాలి. మీకు మంచి ఉపయోగకరమైన వ్యాయామ పద్ధతి కోసం జిమ్లో చేరండి శిక్షణ కోసం. కర్కాటక రాశి. ఓవర్వ్యూ. ఈ రోజు మీరు మామూలుగా కంటే ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తున్నారు. మీకు ఆధ్యాత్మికంగా, మతపరంగా ప్రాముఖ్యం గల ఒక ప్రదేశాన్ని మీ కుటుంబంతో కలిసి చూడాలని ఆసక్తి కలుగుతుంది. మీ ఆధ్యాత్మికత మరియు మతపరమైన విశ్వాసాలను గురించి మరియు ఈ విశ్వం సృష్టిలో వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. కర్కాటక రాశి. రొమాన్స్. మీరు ఒంటరి వారైతే ఈ రోజు కాస్త విసుగు, నిరుత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ప్రేమాయణంలో ఈ మధ్య ఏమీ అభివృద్ధి కనపడటం లేదు కాబట్టి ఈ విధంగా చూస్తే ఈ రోజు కాస్త మందంగానే గడిచిపోయేటట్లుంది. కానీ అప్పుడే ఇంకా అంతా అయిపోలేదు. ఎందుకంటే మీరు మీ భాగస్వామిలో ఏ లక్షణాలను చూడాలనుకుంటున్నారో వాటిపైనే ఫోకస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మీకు నచ్చిన అంశాలు ఏమిటో మీరు బాగా తెలుసుకుని ఉంటే మీ భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి. కెరియర్. ముఖ్యమైన నియమిత కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆఖరికి మీ ప్రణాళికలు, వ్యూహాలు సఫలమైనవి. మీరు మీ యొక్క తెలివితేటలను, కౌశల్యాన్ని వీటిపై సారించటం మొదలుపెట్టిన వెంటనే పెద్దవి, క్లిష్టతరమైనవి, దబాయించి తీసుకునేటటువంటి అంశాలు చిన్నవిగా కుంచుకుపోవటం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మీ మార్గంలో మీకు తగిలే అడ్డంకులను మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకోగలరు మీరు. అలాగే ప్రజలను పీడించే కొన్ని అంశాలను కూడా మీరు సునాయాసంగా చక్కబెట్టగలరు. జటిలమైన సమస్యలకు కూడా మీరు అతి సామాన్యమైన సూక్ష్మ పరిష్కారాలను కనుగొనగలరు. మీలో ఉన్న ఈ సుగుణాలకు అభినందనలు. కర్కాటక రాశి. ఫైనాన్స్. మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ రోజు మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి రోజు. పెద్దగా నష్టాలేమీ లేకుండా ఒక మాదిరి లాభాలతో ఇంతకాలం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ ఆర్థిక స్థాయిని ఏ విధంగా నిలబెట్టుకుంటూ పెంపొందించుకోవాలని వ్యూహాన్ని రచించే అవసరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సాధించిన ఆర్థిక లాభాలను భవిష్యత్తులో సంభవించే ప్రతికూల పరిస్థితులు తుడిచిపెట్టకుండా ఉండటానికి ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టడంలో తెలివిగా ఉండండి. మీరు చేసిన కృషి, శ్రమ, ఈ తెలివితేటలు, ముందు చూపు రెండూ కలిసి మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకువెళ్లొచ్చని మీరు గ్రహిస్తారు. మీలో పెరిగిన మెరుగైన శక్తి సామర్థ్యాలు ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను కూడా మీకు ఇంతకు ముందు మూసుకుపోయిన కొత్త అవకాశాలను తిరిగి తెరుచుకునేట్లు చేస్తాయి మీకోసం.
కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీరు బ్రహ్మాండమయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. బయటపడాలని చాలా ఆతృతగా ఉంటారు. కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని కూడా, అలాగే మీకు ఇష్టమైన వంటకాలతో భోంచేయాలని కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. జీవితం మీకు అందించే మంచి అనుభవాలను, సకల సదుపాయాలను ఎంజాయ్ చేస్తూ మీరు ప్రపంచ శిఖరాగ్రాన ఉన్నట్లు ఫీల్ అవుతారు. అలాగే మీ శక్తి సామర్థ్యాల స్థాయి, ఉత్సాహపు స్థాయి కూడా అత్యున్నత దశలోనే ఉంటాయి. ఎంజాయ్ చేయండి. ఈరోజు మీ ఆరోగ్యం అత్యున్నత స్థాయిలోనే ఉంది కదా. సింహరాశి ఓవర్వ్యూ. మీరు టౌన్కు వెళ్ళి ఏదైనా సెలబ్రేట్ చేసుకునే సందడిలో ఉండగా మీ కుటుంబీకులు, మీ స్నేహితులు మీకు అమిత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తారు. అందరూ కలిసి ఆనందిస్తున్న ఈ సందర్భంలో దగ్గర బంధువులతో ఒకరోజు ఈ చిన్న ట్రిప్ పై వెళ్ళటం ఎంతో ఆనందంగా, ఒక పండుగగా భావిస్తారు. సింహరాశి రొమాన్స్. ఆఫీసులో కొత్తగా వచ్చిన వారెవరో అనుకోకుండా మీ దృష్టిలో పడ్డట్టు మీరు కనుగొంటారు. అయితే అటువంటి వ్యక్తి మీ పై అధికారులలో ఒకడు మాత్రం కాదని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ ఉద్యోగానికి అది నిలబడగలిగేది అనువనేది కాదు. ఒకవేళ ఈ వ్యక్తి వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నట్లయితే అతనిని గురించి మరికొంత ఎక్కువగా తెలుసుకోవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? బహుశా కొన్ని ఈమెయిల్స్ను ఇచ్చిపుచ్చుకోవటం, మీరు చేసే పని అనే వంకతో ప్రయత్నించండి. లేకపోతే ఆసక్తికరమైన కొన్ని సంభాషణలకు దించండి. సింహరాశి కెరియర్. వైద్య రంగంలో ఉండే వైద్యులు, ఇతరులు మొత్తం తలమునకలుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. అలాగే తమ ప్రత్యేక రంగాన్ని విడిచి బయట ఉండే జీవితాన్ని గురించి ఊహించుకుంటూ ఉంటారు. ఫోకస్ అయ్యే ఉండండి. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తొందరలోనే సమసిపోతుంది. మీరు ఎంచుకున్న సరైన మార్గమే ఇటువంటి అప్పుడప్పుడు సంభవిస్తూ ఉండే చిన్న తుఫాన్ లాంటి దాన్ని భరిస్తూ ఉండాల్సి వస్తుంది. మరి సింహరాశి ఫైనాన్స్. టూరిజం రంగంలో ఉండేవారు వారి రాబడి నిజంగా పెరిగిపోవటం గమనించగలరు. మీ మార్గంలో మీకు అనుకూలంగా ఉంటూ అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్న వ్యాపారం నుండి అధిక లాభాలను పొందటానికి ఇంకా ఎక్కువ శ్రమ, కృషి చేయండి. మీ వ్యక్తిగత శ్రమ, కృషి మీకు విశేషంగా లాభాలను గడిస్తూ మిమ్మల్ని ఇంకా సమర్థవంతులుగాను, ధైర్యంగాను, పోటీని తట్టుకునే విధంగాను తయారు చేస్తాయి. గతంలో నుండి నేర్చుకున్న పాఠాలు మీకు ఉపయోగిస్తాయి. ఈరోజు మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో గత అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి. సింహరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం గాడి తప్పినట్లుంది. మీరు జలుబు, వైరస్తో బాధపడుతూ ఉండటంతో చక్కటి ఆహారం తీసుకుంటూ హాయిగా విశ్రాంతిని అనుభవిస్తూ ఈ అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో మీ శరీరానికి ఆసరాగా ఉండండి. ఆల్కహాలు, స్వీట్లు తినడం మానేయండి. తొందరలోనే మీరు హాయిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను చక్కబెట్టడంలో మీ శరీరానికి దానంతట అదే స్వస్థత చేకూర్చుకునేటట్లు చేయండి. అదే మంచి పద్ధతి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అంతర్మథనం చేసుకునే ధ్యాసలో ఉంటారు. అలాగే మీ టైం అంతా మీ ఆత్మవిశ్వాసం, మీ ప్రగాఢ మూలమైన నమ్మకాలు, వాటి గురించి ఆలోచిస్తూ గడుపుతూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ ఆసక్తిగా అనుకరిస్తూ ఉండండి. అవి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, పరిపూర్ణతను కలుగజేస్తాయి. కన్యా రాశి రొమాన్స్. మీ ప్రేమ జీవితం ఎప్పుడూ క్రొత్తగా, స్వచ్ఛంగా కనిపించడానికి కొన్ని తీవ్ర ప్రయత్నాలు చేయండి. ప్రణయభరితమైన దీపపు కాంతులతో మెరిసిపోతూ ఉండే డిన్నర్ ఒక మంచి, మర్చిపోలేని సాయంకాలాన్ని మీకు ఇస్తుంది. అంకిత భావంతో ఉండే ఇటువంటి ప్రశ్నించడానికి వీలు లేని ప్రేమ మీ అనురాగ బంధాలను బలోపేతం చేయడంలో ఒక మాంత్రిక శక్తిని కలిగి ఉండి మిమ్మల్ని ఇద్దరిని పూర్తి సంతృప్తిని పొందేటట్లు చేస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఏమైనప్పటికీ బోర్గా ఉండడం అన్నది మీ ప్రణయ జీవితంలో అసంతృప్తికి విత్తనాలను నాటి దీర్ఘకాల సమస్యలను సృష్టించవచ్చు. ప్రతి వాళ్ళు తమ జీవితాలలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కోరుకుంటారు. అందుచేత నిజమైన ప్రేమ, దాంట్లో ఉండే పులకరింతను మీ భాగస్వామి జీవితంలోకి ప్రవేశపెట్టండి. కన్యా రాశి కెరియర్. క్రొత్త ఆలోచనలతో మీరు ఉధృతంగా దూసుకుని పోతూ ఉంటే వృత్తిలో మీ నైపుణ్యం విజయవంతంగానే ఉంటుంది. మీలోని ఉత్సాహాన్ని, ఆతృతను మీ సీనియర్లకు చూపించండి. కొంతమందికి ఇది ప్రమోషన్ తెప్పించవచ్చు రివార్డు రూపంలో. విజయాన్ని సాధించాలనే కోరిక, ఆకాంక్ష ఉన్నవారు వృత్తిలో అందరి దృష్టి తమపై పడేటట్లు చేసుకోగలరు. మీలో ఉండే నైపుణ్యాన్ని, కౌశల్యాన్ని ప్రదర్శించడానికి ఇదే అనువైన టైము. అలాగే అందరి దృష్టిని మీరు కోరుకునే విధంగా ఆకర్షించడానికి కూడా మీ సామర్థ్యం మీకు కొన్ని క్రొత్త బాధ్యతలను అప్పగిస్తుంది. కన్యా రాశి ఫైనాన్స్.
ఆర్థిక పరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీరు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ ఎదుర్కొనవసరం లేదు. అలాగే మీరు డబ్బు సంపాదించే ఆధారం స్థిరంగా దృఢంగానే ఉన్నట్లు గమనిస్తారు. అయితే పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని అనుకోకండి. అందులో కొంత సొమ్మును తీసి బ్యాంకులో జమ చేయటం మర్చిపోకండి. పెద్ద పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు అరువు పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. కన్యా రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీ వ్యాయామ కార్యక్రమానికి దీర్ఘకాలపు బ్రేక్ ఇచ్చిన కారణంగా ఈరోజు వ్యాయామం చేసి మీ మైండ్ను శరీరాన్ని కూడా తిరిగి యథాప్రకారంగా సరైన దారిలోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు. మీరు ఆరోగ్యానికి ఫిట్నెస్కు సంబంధించినంత వరకు తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. దీర్ఘకాలంలో మీరు కులాసాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. మరో 30 నిమిషాలు జిమ్లో స్పెండ్ చేయడం వల్ల మంచం మీద పడుకోవడం కంటే. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు అనుకోని విధంగా మీరు కొన్ని క్రొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. మీ జీవితంలో ప్రతి మలుపు మీకు ఈరోజు ఒక క్రొత్త దాన్ని గురించి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో మీకు అంది వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో కొంత విలువైన జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. తులారాశి రొమాన్స్. ఈరోజు ఏ ప్రణయ భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అన్న విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ప్రాతకాలపు అలవాట్లను పాటిస్తూ మీ అంతట మీరే అనువు కాని మీకు కుదరనటువంటి భాగస్వామిని ఎంచుకొని కష్టాల్లో పడటం, తర్వాత అన్నీ మీకు ఇష్టం లేదు, మీ కుటుంబ దీర్ఘకాలపు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుపోండి. అలాగే మీ సుఖ సంతోషాలను కూడా. మీరు సరైన అనువైన భాగస్వామిని ఎంచుకోవడంలో మీరు ఇష్టపడతారు, సఫలమవుతారు. మొదట్లో ఎంతో అందంగా, ఉత్తేజభరితంగా, హుషారుగా కనిపిస్తూ తరువాత మిమ్మల్ని సరిగ్గా గౌరవించినటువంటి వారిని తప్పించండి. తులారాశి కెరియర్. మీలోని నైపుణ్యం, కౌశల్యం మీకు కొత్త ఉద్యోగాన్ని సంపాదించి పెడతాయి. మీ వృత్తిని గురించి అధికంగా తెలుసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఒక వృత్తి నిపుణుడిగా, ఒక ఉద్యోగిగా అభివృద్ధిని పొందండి. మీకు చేతనైన విధాలుగా మీ సంస్థను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ఒక చోట నుండి మరొక చోటికి మారుతూ ఉండే మధ్యకాలంలో మీరు ఒక లిస్టును తయారు చేసుకోవచ్చు మీ ప్రస్తుత దీర్ఘకాలిక లక్ష్యాల గురించి. తులారాశి ఫైనాన్స్. ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ క్యాష్ ఫ్లో ప్రస్తుత తరుణంలో బాగానే ఉంది కాబట్టి మీ యొక్క విలాసాలకు అతిగా చేసే మీ ఖర్చులను చూసి కొంతమంది విమర్శిస్తూ ఉండవచ్చు మిమ్మల్ని చూసి. అందుచేత షాపింగ్ విషయంలో మీరు కాస్త వేగాన్ని, వేడిని తగ్గించుకుని ఉండాలి. అయితే మీరు ఏమి కొనాలని అనుకున్నారో, ఎంత మంచి దృష్టితో కొన్నారో వాటితో ఎంజాయ్ చేయండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టిని సారించండి. మీ ఖర్చులను వాస్తవ దృక్పథంలో చూడండి. ఎందుకంటే మీ క్యాష్ ఫ్లో కూడా ఎక్కడో చోట అంతమవుతుంది కాబట్టి. తులారాశి హెల్త్. అవుట్డోర్ గేమ్స్లో పాల్గొనడం లేక అటువంటి కార్యక్రమాలలో పాత్ర వహించడం మీ యొక్క శారీరక ఫిట్నెస్ను మెరుగుపరచడమే కాదు, వ్యాధులను మీ నుండి దూరంగా ఉంచడంలో కూడా సహాయం చేస్తాయి. అదే సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం మీ ఆరోగ్యంలో నిలకడను సాధించడానికి పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోండి. మీ శారీరక, భావోద్రేక మరియు మానసిక ఆరోగ్యం పై ఒక కన్నేసి ఉంచండి. మొత్తం మీద మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. ఆ నిర్ధారణతోనే మీరు ఉంటూ ఉంటారు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీ వ్యవహారాలన్నింటినీ సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకునే రోజు. మీ బిల్లులను సార్ట్అవుట్ చేయండి, ఆ క్లోజెట్ను శుభ్రం చేయండి మరియు మీకై ఒక బడ్జెట్ను తయారు చేసుకోండి. ఈరోజు ప్లానింగ్ మరియు ఆర్గనైజింగ్ చేయడంలో మీరు చేసే ఏ పనికైనా సరే చక్కని విజయం లభిస్తుంది అని నమ్మండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈ మధ్య మీ ప్రణయ పథంలో ఎదురైన గతుకులతో గడిచిపోయిన తరువాత మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా సామరస్యంగా, ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు, మెరుగుపడినట్లు మీరు గమనిస్తారు. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ మీ భావాలను తెలియజేసుకోగలుగుతున్నారు. ఒకరికొకరు అతను మీతో తెలియజేసుకోగలుగుతున్నాడు. మీతో హృదయాంతరాల నుంచి మాట్లాడుతూ ఉంటే మీరు శ్రద్ధగా వింటున్నట్లు చూసుకోండి. మీ సంబంధాలు చాలా సజావుగానే సాగిపోతాయి. ప్రస్తుత తరుణంలో మీ భాగస్వామి ఏదైనా వ్యాపారం మొదలు పెడతానంటే సహాయ సహకారాలు, సపోర్టును అందివ్వండి. మీరిచ్చే ఈ సపోర్టుకు మీ ఆప్తుడు మిక్కిలి సంతోషిస్తాడు. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు ఉద్యోగంలో కేవలం మీ క్షేమం గురించి ఆలోచించాలా, లేక మీ యొక్క స్వయం నిర్ణయాలను తీసుకుంటూ వాటికి తగ్గట్టుగా రిస్క్ను కూడా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీ ముందు అనేక అవకాశాలు మీకోసం తెరుచుకుని ఉన్నాయి. అందులో కొన్ని చాలా క్షేమదాయకమైనవి, మరి కొన్ని చాలా రిస్క్తో కూడుకొని ఉన్నవి.
ఈరోజు ఈ అవకాశాలన్నిటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వాటి పూర్వపరాలను వేటికవే విడివిడిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ మదింపు చేయండి. మీరు ఇంకా మంచి యుక్త వయస్కులైతే మీ ఉద్యోగ విషయానికి సంబంధించిన ఇటువంటి ఒక పెద్ద అవకాశాన్ని ఎందుకు ప్రయత్నించరు? వృశ్చిక రాశి ఫైనాన్స్. వ్యాపారంలో ఉండి పనిచేస్తున్న వారికి ఇది ఒక అమోఘమైన రోజు. అధిక స్థాయిలో లాభాలను ఆశించవచ్చు కాబట్టి, అలాగే మీకు కాస్త గుర్తింపు కూడా లభిస్తున్నట్లు గమనిస్తారు. మీరు పెరుగుదలకు అవకాశాలు మీకు మీ కంపెనీ కూడా తారసపడవచ్చు. అందుచేత మీరు పనిచేసే చోట సంభవిస్తూ ఉండే ఈ ప్రోత్సాహకరమైన మార్పుల నుండి అధిక లాభాన్ని పొందుతూ సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కొత్త కాంట్రాక్టులు వస్తే వాటిని అంగీకరించి చేపట్టండి మీకు లాభించే విధంగా. వృశ్చిక రాశి హెల్త్. ఏ చిన్న జీర్ణ సంబంధిత సమస్యనైనా మీరు ఎదుర్కొంటున్నట్లయితే అది చక్కగా తొలగిపోతున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు. అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నట్లుగా వెంటనే ఒక బర్గర్ కోసమో లేక చిప్స్ కోసమో పరిగెత్తకండి. ఎందుకంటే చక్కటి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు ఇంకా పోషించి పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా రాత్రిపూట డిన్నర్ను తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా అలాగే ఒత్తిడి స్థాయిని కూడా తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఇప్పటి నుండి మీ జీర్ణ ప్రక్రియ సవ్యంగానే సాగిపోతున్నట్లు మీరు గ్రహిస్తారు. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంలో తల ఎత్తినటువంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఒక కేంద్ర బిందువుగా వ్యవహరిస్తారు. ఇతరులు మీ యొక్క తెలివైన ఆలోచన సరళిపైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పైన ఆధారపడి ఉంటారు. మీ మీద మీ కుటుంబ సభ్యులందరూ అంతగా ఆధారపడి ఉండటం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ధనుర్ రాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాల నుండి మీరేం ఆశిస్తున్నారు అన్న విషయంపై ఫోకస్ చేసి ఈరోజు మీరు ఆ దిశగా పనిచేయవలసి ఉంటుంది. మీ కోరికలను ఆశయాలను మీ భాగస్వామికి చెప్పండి. ఆమె వద్ద నుండి ప్రోత్సాహకరమైన స్పందనను అందుకోండి. ప్రస్తుత తరుణంలో మీరు ఆశించేది ఒకరికొకరు కలిసి ఉండి తమ బాహుబంధాలలో ఇమిడిపోయి ఆనందాన్ని జుర్రుకోవాలని, ఊరికే అలా రిలాక్స్ అవ్వాలని అంతే. మీరు ఇంకా ప్రేమ ఆప్యాయత కోసం చూస్తున్నారంటే మీ కళ్ళను మీ అవకాశాలను అలాగే తెరిచిపెట్టుకుని చూస్తూ ఉండండి. మీరు కావాలని కోరుకునేవారు మీ ముందే ఉన్నారని మీరు గ్రహిస్తారు. ధనుర్ రాశి కెరియర్. ఈ రోజు మీరు మీ వృత్తిపరంగా కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుచేత ఒక వృత్తి నిపుణుడి సలహాను మీరు తీసుకోవచ్చు. ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు ఏమీ దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించండి. కూలంకషంగా మీ కన్ఫ్యూజన్ ఏమిటో, అది ఎక్కడ ఉందో, అలాగే మీరు ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నారో కూడా తెలియజేయండి. అతని మెరుగైన న్యాయబద్ధమైన నిర్ణయం మీకు మార్గదర్శకంగా ఉంటుందని, మీ శ్రేయస్సే అతని ధ్యేయమని మీరు ఆశించవచ్చు. ధనుర్ రాశి ఫైనాన్స్. మీరు ఒక అలవాటుగా చేసే పనిని ఒక దాని నుండి లాభాన్ని పొందుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు ఇటువంటి రాబడి వచ్చే మార్గం మీరు మామూలుగా అనుసరించేది కాదు. కుట్టు పనిలో కానీ, ఆటలలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ మీరు ప్రయత్నిస్తే మీకు డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్న మార్గంలోకి అనుకోకుండా వచ్చి పడతారని గ్రహిస్తారు. మీరు ఇటువంటి ప్రత్యేకమైన అవకాశాన్ని మీ అధిక లాభానికి సద్వినియోగం చేసుకోండి. ధనుర్ రాశి హెల్త్. ఈరోజు మీ పరిస్థితి అంత బాగోలేదు. టేక్ ఇట్ ఈజీ. వ్యాయామం పరంగా చూస్తే మీరు ఈరోజు కాస్త బద్ధకంగాను నిరుత్సాహంగాను ఉన్నట్లు చూస్తుంది. ఈరోజు జిమ్కు వెళ్ళాలని మీకు తెలుసు, కానీ వెళ్ళటానికి అంత ఉత్సాహాన్ని చూపించరు. ఈరోజు కనీసం మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు మీ ఫిట్నెస్ విధానంలో వెనక్కి అవకాశం ఉంది. వృధాగా రేపు మీరు చేయబోయే మొట్టమొదటి పనిగా జిమ్కు వెళ్ళి వ్యాయామాన్ని పునః ప్రారంభించవచ్చు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్ జరుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు చక్కటి దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళి మంచి కాలక్షేపం చేయడానికి రెడీ అవ్వండి. కుటుంబ సభ్యులకు మధ్య సదవగాహన, ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇవి బాగా అభివృద్ధి అయ్యి ఎంజాయ్ చేసే అవకాశాలు ముందు ఎంతో కనిపిస్తున్నాయి. మకర రాశి రొమాన్స్. ఈ రోజు ప్రస్తుత తరుణంలో మీరు మీ భాగస్వామి సరిగ్గా ఒకరికొకరు కలిసి ఉంటారు. చాలా కాలం తర్వాత ఇది మీరు గడుపుతున్న అమితానందభరితమైన సమయం. అందుచేత మీ భాగస్వాములతో ఒక ప్రతిపాదన చేయాలని మీరు ఇటీవలి కాలంలో ఆశిస్తూ ఉంటే కాస్త ముందుకు సాగి ఈ ప్రశ్నను మళ్లీ లేవనెత్తడానికి ఈరోజు మళ్ళీ చాలా మంచి రోజు. ఈరోజు మీ ప్రతిపాదన అంగీకరింపబడటానికి అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు చేసినది సరైన పని అని
మీరు గ్రహించుకుని సంతోషిస్తారు. మకర రాశి కెరియర్ మీ లక్ష్యాలను సాధించడంలో తిరిగి సంభవించే ఆటంకాలే పెద్ద అవరోధాలుగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. వీటిపై మీరు ప్రత్యక్షంగా పోరాడవలసిన అవసరం ఉంది. అలాగే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అన్న విషయంలో కూడా జాగ్రత్తగా మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తిపరంగానూ డిప్లొమాటిక్గానూ ఉండండి. మీరు పరిస్థితులను చక్కగా హ్యాండిల్ చేయగలుగుతున్నట్లు మీరే గ్రహిస్తారు. మకర రాశి ఫైనాన్స్ మీరు కనుక ఒక విద్యార్థి అయినట్లయితే లేక ఒక వయోజనుడై ఉంటే ఈరోజు మీకు కొంత సొమ్ము చేతికి అందుతూ ఉండటంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇది మీరు ఊహించినటువంటిది. ఒక వయసు ముదిరిన మీ బంధువు ఒక ఆయన మీ పట్ల చాలా ఉదారంగా ఉండటంతో మీరు అటువంటి ఉదారతను పొందే అదృష్టవంతులు. ఈ సొమ్మును అందుకోవటానికి మీరు ఈ విధంగా ఇంత ఉదారంగా తీసుకున్న బహుమతిని అందుకున్నందుకు కృతజ్ఞులుగా ఉండండి. మకర రాశి హెల్త్ ఈరోజు మీ ఆహారపు అలవాట్లపై ఫోకస్ చేస్తారు. కొన్ని ఆహార పదార్థాలు మీకు ఎలా హాని కలుగు చేస్తాయి, మీకు అధిక శక్తిని ఇవ్వాలంటే ఏమి చేయాలి అన్న విషయాలపై మీరు ఒక అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్సర్సైజులు చేయడం అన్నది మీ మానసిక, భౌతిక అలాగే భావోద్రేకాలలో ఆరోగ్యంగా ఉండే మీ మీద ఎంత ప్రభావం కలిగి ఉందో గమనించండి. అలాగే యోగా, ధ్యానం చేయడం గురించి కూడా పరిశీలించండి. ఈరోజు ఆహారం తీసుకోవడంలోనూ మరియు దైనందిన కార్యక్రమంలో ఆరోగ్యకరమైన పనులు చేయడంలోనూ దృష్టి పెట్టండి. కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కాస్త అవిశ్రాంతిగా అలసిపోయినట్లు, అసహనంగా ఫీల్ అవుతున్నట్లు ఉంటారు. మీ బాధ్యతలపై దృష్టి పెట్టాలని కూడా ఉండదు మీకు. ఈ రోజంతా మీ స్నేహితుల మీదే ఉంటుంది మీ మనస్సు. వారికి మెసేజ్లు పంపడం, ఫోన్లో మాట్లాడుతూ ఉండటం, ఈమెయిల్స్ పంపడంలోనే మీరు సమయమంతా గడుపుతారు. ఏది ఏమైనా ఈ రోజంతా వ్యాకులంగానే గడుస్తుంది. కుంభరాశి రొమాన్స్ మీ క్రొత్త సంబంధ బాంధవ్యంతో మీరు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీ భాగస్వామి తమ మనోభావాలను మీకు అభిమానపూర్వకంగా శ్రద్ధగా వివరించి చెప్పడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇటువంటి ప్రేమాభిమానాలు, ప్రేమావేశాలు మీలో తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే ఈ విషయంలో కొంచెం తీవ్రమైన ఆలోచన, పరిశీలన చేయండి. ఈరోజు ఈ ప్రతిపాదన అంత చెడ్డదైన ఐడియా కాదు కదా. ఈ బాంధవ్యాన్ని మంచిగా పెంచుకుంటూ కొనసాగించండి. మీకు తృప్తినిచ్చే మీ ఆశ నెరవేర్చే మార్గంలో ప్రయాణిస్తూ ఉండండి. కుంభరాశి కెరియర్ ఒకవేళ మీరు స్వయం ఉపాధి రంగంలో ఉన్నట్లయితే ఈరోజు మీకు విదేశాల నుండి ఒక ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన ఆఫర్ మీ చేతికి అంది వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. బహుశా ఇది ప్రస్తుతం మీరు తయారు చేసే ఉత్పత్తులకు లేక సేవలకు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. కానీ మీ వ్యాపార అభివృద్ధికి ఇది చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు. అందుకోండి మరి ఈ అవకాశాన్ని. కుంభరాశి ఫైనాన్స్ ఈరోజు మంచి ఆరోగ్యకరమైన లాభాలను గడిస్తారు. లౌక్యంగా ఉంటూ మీ ప్రజ్ఞా పాఠవాలను చూపిస్తూ గట్టి కృషి, శ్రమతో పాటుగా మీ పై అధికారులను బాగా ఇంప్రెస్ చేస్తూ ఈరోజు మీరు అత్యున్నత స్థాయిలో పనిచేయండి. ఎందుకంటే అందరి కళ్ళు మీ మీద ఉంటాయి కాబట్టి. ఇది మీరు తెలుసుకోవచ్చు, లేకపోతే తెలుసుకోలేకపోవచ్చు కూడా. కానీ మీ పనిని గమనిస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారు. కుంభరాశి హెల్త్ ధ్యానం చేయడం వలన కలిగే లాభాల గురించి గత కొద్ది కాలంగా ఆలోచిస్తున్నారా? మైండ్ను శాంతపరిచి శరీరంతో అనుసంధానం చేయగలిగే శక్తి ఉన్న ఈ ప్రత్యేక విధానంపై కొద్ది కాలంగా మీ మనసులో ఊహలు మెదులుతూనే ఉన్నాయి. దానిని మొదలుపెట్టడానికి ఇదే మంచి రోజు. స్వల్ప, దీర్ఘకాలిక లాభాలు చేకూరాలంటే ధ్యానం చేయడమే మంచి మార్గం. మీనరాశి ఓవర్వ్యూ మీ కుటుంబంతో మీ సంబంధ బాంధవ్యాలు చాలా హాయిగా, వెచ్చగా, ప్రేమాదరణలతో కూడి ఉన్నటువంటివి. ఈ సంబంధ బాంధవ్యాల కోసం మీరు చాలా శ్రమపడ్డారు. అందుచేత వాటినిలాగా నిలబెట్టుకుని కాపాడుకోవలసిన అవసరం ఎంతో ఉంది. పరిస్థితులు మీకు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ముందుకు సాగిపోండి. మీనరాశి రొమాన్స్ మీరు ప్రేమించే వారి ఆలోచనలు మీలో మీ ప్రణయం ఆసక్తికరంగా మెరిసిపోతూ, కాంతులేనుతూ, మెదులుతూ ఉంటాయి మీ మనసులో. ఈరోజు మీ బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవాలంటే మీరు జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉండే విధంగా ఉండేందుకు తీవ్రంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఇది. ఈ ఆనందోత్సాహంలో మీరు పూర్తిగా మునిగిపోకముందే మీ కాబోయే జీవిత భాగస్వామ్యత్వం నుండి మీరు ఆశించేది ఏమిటో అన్న విషయంలో మీరు స్పష్టంగా ఉండండి. ఒకవేళ మీరు దీర్ఘకాలిక బంధాన్ని కోరుకుంటున్నట్లయితే దానిని మీరు ఎందుకు అఫీషియలైజ్ చేయరు? మీనరాశి కెరియర్ ఈరోజు మీ బిజినెస్ కార్డులను సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఎందుకంటే నెట్వర్కింగ్ మీ గేము ఈరోజు. కనుక దాంట్లో మీరు ఇమడగలిగితే ఈరోజు మీరు కొన్ని లాభదాయకమైన కాంటాక్ట్లను పెట్టుకోగలరు.
మీ పరిశ్రమలోనే ఉండే సీనియర్లకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి భయపడకండి. మీ యొక్క ముక్కుకు సూటిగా పోయే స్వభావాన్ని వారు అభినందించవచ్చు. మీనరాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో స్పెక్యులేటివ్ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీకు. మీరు గత కొద్ది కాలంగా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన గురించి మీ స్నేహితులతో చర్చించడానికి భయపడకండి. వారు మిమ్మల్ని తెలివైన మార్గాన్ని నడిపిస్తారు. మీ మీద ప్రేమతో మీ శ్రేయస్సుని కాంక్షిస్తూ ఇటువంటి పెట్టుబడి విషయంలో మీరు ముందుకు సాగిపోవచ్చు. ఈ రోజు చివరికి ఇది మీకు మంచి లాభాలనే ఆర్జించి పెట్టవచ్చు. ఏమైనా ఒక ఛాన్స్ తీసుకొని చూడండి ఈరోజు. మీనరాశి హెల్త్. మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు లేక మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నా మీ డ్రైవింగ్ గురించి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రమాదం జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అందుచేత మీరు మరింత మెలకువగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కొద్దిగా వాహనం ఎగిరిపడటం మరియు గుద్దుకోవటం అనేవి సంభవించే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. మీరు మెలకువగా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మీరేం చేస్తున్నారో అన్న దాని మీద ధ్యాస ఉంచితే మంచిది. అలాగే చుట్టుప్రక్కల ఉన్న ఇతరులు ఏమి చేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నంతసేపు మీరు అటువంటి వాటిని నిరోధించవచ్చు. ఈరోజు మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకుంటూ చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు.